హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్నవర ప్రసాదం పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దాం. ఈ కప్పుతో చేద్దాం. ముందుగా బాణలి పెట్టి డ్రై రోస్ట్ చేయాలి. నెయ్యి పోసి వేడి చేయొద్దు. ఇలా డ్రై రోస్టే చేయాలి. తెల్లగా అయ్యేటట్టు చేయాలి. నెయ్యి తర్వాత వేయాలి. ఇప్పుడు ఈ కప్పుకు 3 కప్పులు వాటర్ పక్కన వేడి చేసుకోండి. ఇలా స్టవ్ అంట పెట్టి పక్కన 3 కప్పులు నెయ్యి వేడి చేసుకోండి. ఒక కప్పుకు 3 కప్పుల వాటర్ పక్కన వేడి చేసి అది రోస్ట్ అయిన తర్వాత ఈ వాటర్ అందులో పోసి మెత్తగా ఉడికించి చూద్దాం. తర్వాత చూసేదా ఇంత మాత్రమే ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం పక్కన వేడి చేసుకున్న కదా, ఈ వాటర్ అందులో పోద్దాం. ఇలా మెత్తగా ఉడికేయాలి. దీన్ని మూత పెట్టి ఉడికేయాలి. బెల్లం ఇంత పడుతుంది. ఇంకా కొంచెం చక్కెర వేయాలి. కప్పుకు కప్పున్నర బెల్లము చక్కెర కలిపి. కప్పుకు 2 కప్పులు పోస్తారు కానీ తీయగా ఉంటుంది. ఇట్లా సరిపోతుంది. ఇట్లా పౌడర్ వేసుకుంటే ఇంకా ఇలాచి పౌడర్ కూడా వేయాలి. అన్నవర ప్రసాదం రావాలంటే ఈ ట్రిప్స్ పాటించాలి. ముందు డ్రై రోస్ట్ చేయాలి. దొడ్రవ్వ పక్కన వాటర్ వేడి చేసి అందులో పోసి మెత్తగా ఉడికిన తర్వాత ఈ బెల్లము షుగర్ వేసి ఉడికించి ఇలాచీ పౌడర్ వేసి కలిపేసుకొని దించాలి. డ్రై ఫ్రూట్స్ ఏమీ వేసుకోవద్దు, అవసరం లేదు. అలా చేస్తేనే అన్నవర ప్రసాదం టేస్ట్ వస్తుంది. చూసినా ఇంత మాత్రం ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బెల్లం 1 కప్పు, షుగరు 1/2 కప్పు. ఇందులో బెల్లం వేస్తేనే అన్నవర ప్రసాదం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది కలిపేసి ఇదంతా కరిగేంత వరకు ఉడికించి అప్పుడు మనం లాస్ట్లో నెయ్యి ఇలాచీ పౌడర్ వేసి మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు అన్నవర ప్రసాదం ఎలా టేస్ట్ ఉంటుందో అలా వస్తుంది. బెల్లం షుగరు కరిగితే ఇలా వచ్చింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేద్దాం. చూసిరా అన్నవర ప్రసాదం కలర్ వచ్చిందా? చూసిరా అన్నవర ప్రసాదం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంత మాత్రం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం 1/2 కప్పు నెయ్యి పోద్దాం. నెయ్యి పోసి ఇలాగే వదిలేసి 1 నిమిషం తర్వాత కలుపుదాం. చూసిరా 20-30% అలా వదిలేసి 20 సెకండ్స్ అలా వదిలేసి ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకుందాం. ఎంత బాగుందో అన్నవర ప్రసాదం. బెల్లం వేయడం వల్ల ఇలా వస్తుంది. ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి, తర్వాత ఫైనల్గానే నెయ్యి వేయాలి. బెల్లంతో ఉడికించితే ఈ టేస్ట్ వస్తుంది. ఎంత బాగుందో ఎమ్మి అన్నవర ప్రసాదం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవుతాను. థ్యాంక్ యూ. చూసిరా ఎలా ఉందో, ఎంత బాగుందో ఎమ్మి. అన్నవరంలో ఈ వేడివేడిగా ఉన్నప్పుడు ఆకులు వేసి మనకు సర్వ్ చేస్తారు కాబట్టి ఆ ఆకు ఫ్లేవర్ తోటి ఆ టేస్ట్ అసలు మనం మర్చిపోకుండా ఉంటాం. అన్నవర ప్రసాదం అనగానే అబ్బా తినాలన్నట్టు అనిపిస్తుంది. చూడండి, మనకు కూడా అప్పుడప్పుడు తినాలనిపిస్తున్నప్పుడు ఇలా చేసుకొని తినచ్చు. బెల్లం వేసి ఇలా ఈ ప్రాసెస్తో వేస్తే ఇంచుమించు అలాగే వస్తుంది. ఇందులో కాజులు బాదాంలు అవన్నీ ఏమి వేయదు. ఇట్లానే బాగుంటుంది. ఇలానే తింటే మన అన్నవరంలో ప్రసాదం తిన్నంత అనిపిస్తుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో పెడదాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.